ఓం నమో వెంకటేశాయ నమః. అందరూ బాగున్నారా అండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు సుష్మిత వ్లాగ్స్ అండి. నా వీడియోస్ లైక్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. వీడియో లైక్ ఇచ్చే వాళ్ళందరికీ ధన్యవాదాలు. లైక్ ఇవ్వకపోతే ఇవ్వండి అండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ తెలిసిపోయింది అనుకుంటా, ఈరోజు మంచి వీడియో ఉందండి. జూలై నెలలో ఈ తొలి ఏకాదశి పండుగ వచ్చింది కదా, దీని గురించి మనం తెలుసుకుందాం. అసలు ఏకాదశి అంటే ఏంటో తెలుసుకుందామండి. ముందుగా ఇల్లు వాకిలి అన్ని శుభ్రం చేసుకోవాలి. ఒక్క రోజు కంటే ముందు దేవుణ్ణి కూడా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. మనము ఇంటిని శుభ్రం చేసుకుంటేనే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఏకాదశి పండుగ ఎలా వచ్చిందంటే, ఒకే ఏడాది వచ్చే 24 ఏకాదశిలో ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా పిలుస్తారండి. దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు. పేలాల పండుగ అని కూడా అంటారండి. శ్రీ మహావిష్ణువు క్షీరసాగర సాగరంలో 4 నెలల పాటు ఆయన నిద్రించి అక్టోబరు నవంబరు వచ్చే ప్రభోది ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటారంట. ఈ 4 నెలలు చతుర్మాస దీక్షగా వ్యవహరిస్తారండి. ఈ రోజు నుంచి 4 నెలల పాటు చతుర్మాస దీక్ష. ఈ 24 వ్రతాలు చెయ్యని వాళ్ళు ఒక్క తొలి ఏకాదశి పండుగ వ్రతం చేస్తే 24 ఏకాదశిల ఫలితం మనకి లభిస్తుందండి. అందుకే ఎలాగైనా సింపుల్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు. దానికి మనము చేసేది ఏంటంటే, వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇలా లేకపోతే సత్యనారాయణ స్వామి ఫోటో అయినా సరే, విష్ణుదేవుంది ఏ ఫోటో అయినా మనం పెట్టుకోవచ్చండి. ఇలా నా దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో ఉందండి. పిండి దీపాలు కూడా మనం పెట్టుకోవచ్చండి. మనము పిండి దీపాలు కూడా వరిపిండితో కాస్త బెల్లం వేసి తడుపుకొని ఇలా ప్రమిదల్లాగా చేసుకొని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఇవి విష్ణుదేవునికి ఎంతో ప్రీతికరం అంట ఈ దీపాలైతే. పూజలో మనము తులసి దళాన్ని కూడా తప్పకుండా వాడుకోవాలండి. స్వామికి ఎంతో ఇష్టమైన ఈ పిండి దీపాలు. అలాగే ఏకాదశి నాడు తెంపొద్దండి దళాలు మాత్రం. తులసి దళాలు ఒక్క రోజు కంటే ముందే తెంపుకొని పెట్టుకోవాలి. తెంపడం అంటే దళాలు తుంచడం అన్నమాట. అలా మనము తులసి దళాలు కూడా పూజలో ఉంచుకోవాలండి, ఏర్పాటు చేసుకోవాలి. ఆ రోజు ఉపవాసం కదా, అందరూ ఉపవాసంతో ఇలా దీక్ష చేస్తే చాలా మంచిదండి. ఎన్నో జన్మల పాప ఫలితం అన్నీ తొలగిపోయి పుణ్యం లభిస్తుందంట. పాపాలన్నీ పోయి తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యమైతే లభిస్తుందండి. ఇలా మనము ఎందుకు చేసుకోవాలి? అసలు ఏకాదశి అంటే ఎలా పేరు వచ్చిందో తెలుసుకుందామని. కృతయుగంలో మురాసుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను సంహరించేవాడంట. శ్రీ మహావిష్ణువు అతనితో 1000 సంవత్సరాలు పోరాడి అలసిపోయాడంట. ఒకరోజు శ్రీహరి నుంచి ఓ కన్య ఆవిర్భవించి రాక్షసుని అంతం చేసి, ఇందుకు సంతోషించి శ్రీ మహావిష్ణువు ఆ కన్యకు వరం కోరుకోమన్నాడంట. తాను విష్ణుప్రియగా లోకంలో అందరి చేత పూజింపబడాలని కోరుకుంటుందంట. అప్పటి నుంచి ఏకాదశి తిథిగా వ్యవహారంలో వచ్చింది. నాటి నుంచి అందరూ భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించారు. విష్ణుదేవుని సాయుధ్యం పొందారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారండి. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్షం పొందింది. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు ద్వాదశి నాడు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి భోజనం చేస్తే జన్మజన్మల ప్రక్షాళ పాపాలన్నీ తొలగిపోతాయంట. ఇలా మనం కూడా పూజ చేసుకొని ఆ విష్ణుదేవుని సాయుధ్యం పొందుదామండి. తప్పకుండా అందరూ ఇలా వ్రతం అయితే చేసుకోవాలండి. స్వామికి షోడోపచార పూజ చేసుకొని ఆహ్వానించి గణపతి పూజ చేసుకొని ఆ రోజు తిథి నక్షత్రాలు చూసుకోవాలి. స్వామికి పండు పలహారాలు నైవేద్యం అంటే ప్యాలాలతో చేసిన లడ్డూలు అయితే మనం పెట్టచ్చండి. ప్యాలాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. కాస్త మిక్సీలో వేసి కొద్దిగా బెల్లం వేసి నెయ్యి వేసి లడ్డూలుగా పెట్టేసుకున్నామంటే నైవేద్యం అయిపోతుందండి. స్వామికి అర్చన చేసుకోవచ్చు. మల్లెలతో కానీ గులాబీ పూలతో
కానీ ఇలా అర్చన చేసుకున్నానండి. నేనైతే నా కేశవనామాలు చెప్పుకోవాలండి. ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వాసుదేవాయ నమః అని చెప్పుకొని స్వామికి మంగళ హారతులైతే ఇచ్చుకోవాలి. నీలమేఘశ్యామ కృష్ణ నిత్య జగన్మోహ కృష్ణ బాలగోపాల కృష్ణ భవ్యమంగళం వేణునాథాలోన కృష్ణ వేదాంత వేద కృష్ణ భాను సంకాశ కృష్ణ పాహిమంగళం. విష్ణు సహస్రనామాలు చదువుకుంటున్నానండి. విష్ణు సహస్రనామాలు చదువుకుని వాళ్ళైతే మనం టేప్లో అయినా సరే వినొచ్చు. ఇలా అందరూ పూజ చేసుకోవాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, ఆ విష్ణుదేవుని సాయుధ్యం పొందాలని కోరుకుంటున్నానండి. నా వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి, మీ సపోర్ట్ ఉండాలండి. నెక్స్ట్ వీడియోలో